బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల్లో పంచాయతీలకు నిధులు విడుదల చేయాలన్నారు. లేదంటే హైదరాబాద్ లో ప్రజా ప్రతినిధులతో పెరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ పెరేడ్ కు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల్లో పంచాయతీలకు నిధులు విడుదల చేయాలన్నారు. లేదంటే హైదరాబాద్ లో ప్రజా ప్రతినిధులతో పెరేడ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ పెరేడ్ కు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రాజ్ కుమార్, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి తక్షణమే ఏదైతే బకాయిలు ఉన్నటువంటి సర్పంచులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు కూడా మొత్తం కూడా విడుదల చేయాలి. వారికి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటికే ఆ గ్రామాలలో అభివృద్ధి కోసం సర్పంచులు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఇప్పటికీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఇబ్బంది పెడుతూ సర్పంచులకు బిల్లు లేకుండా కూడా ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడుతున్నారు. తక్షణమే వారికి ఈ బిల్లులు గ్రామ పంచాయతీ వారికి సంబంధించి మొత్తం కూడా వేయాలని కూడా లేని పక్షంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏదైతే హైదరాబాద్ లో మాత్రం ప్రజాప్రతినిధులతో మొత్తం కూడా సర్పంచులందరూ కూడా హైదరాబాద్ లో పెద్ద పరేడ్ నిర్వహిస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా చేసినటువంటి ఇలాంటి గతంలో చాలా రోజుల నుంచి కూడా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఉన్నా కూడా ఇప్పటి వరకు కూడా సర్పంచుల పెండింగ్ బిల్లులు అలానే కొనసాగిస్తూ వస్తున్నారు. ఎందుకంటే గ్రామాభివృద్ధి కోసం ఎంతో తోడ్పాటు అందించేటువంటి సర్పంచుల బిల్లులు తక్షణమే విడుదల చేయాలని కూడా బండి సంజయ్ కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాం, వారి పక్షాన కూడా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి మాత్రం ఈ యొక్క వ్యాఖ్యలు మాత్రం ప్రభుత్వం తరఫున ఎవరు స్పందించినప్పటికీ బండి సంజయ్ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధిని అడ్డుపడుతుంటారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా చెప్పడం జరిగింది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.